ఒక ఊరిలో ఒక ధనవంతుడైన తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారు ఒక సుందరమైన ఇంట్లో చాలా సంతోషముగా జీవిస్తున్నారు. సేవకులు పొలాల్లో పనిచేస్తూ ఉంటే తండ్రి తన కుమారులతో కలిసి ఉండేవాడు. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, ఆస్తిలో నాకివ్వాల్సిన భాగం నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోవాలి అని అడిగాడు. తండ్రి చాలా బాధపడ్డాడు. కానీ కొడుకు కోరికను కాదనలేక తన ఆస్తిని పంచి ఇచ్చాడు. చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని దూరంగా ఉన్న ఒక దేశానికి ప్రయాణమయ్యాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడకుండా తన తండ్రి ప్రేమను, ఇంటి సంతోషాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కొత్త దేశానికి వచ్చిన చిన్న కుమారుడు చాలా ఆడంబరమైన, విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కొత్త స్నేహితులు, విందులు, విలాసాలు, అతని దగ్గర ఉన్న డబ్బంతా ఇలాగే ఖర్చయిపోయింది. అతని దగ్గర డబ్బులంతా అయిపోయినాయి. తర్వాత ఆ దేశంలో పెద్ద క్షామం వచ్చింది. అతని స్నేహితులు అతన్ని వదిలేశారు. ఆకలితో అలమటిస్తూ చివరికి ఒక పందుల కాపరి దగ్గర పనికి చేరాడు. అక్కడ పందులకు వేసే ఆహారాన్ని కూడా తాను తినడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో తన తండ్రికి, ఇంటికి గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి ఇంట్లో ఎంతోమంది సేవకులు సంతోషంగా ఉన్నారు. నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను. నన్ను నీ కుమారుడిగా కాకుండా నీ సేవకుల్లో ఒకటిగా చేసుకో అని అడుగుతాడు. పశ్చాత్తాపంతో ఆలోచించాడు. చిన్న కుమారుడు తన ఇంటికి ప్రయాణమయ్యాడు. అలసిపోయి ఆకలితో తన పాత బట్టలతో బలహీనంగా నడుస్తూ ఉన్నాడు. అతని మనసులో తన తండ్రి నన్ను క్షమిస్తారా అన్న సందేహం ఉంది. తండ్రి ప్రతిరోజు తన కుమారుడి కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఒకరోజు దూరం నుండి తన కుమారుడు వస్తున్నాడని చూసి తండ్రి చాలా సంతోషించాడు. వయసుని కూడా లెక్క చేయకుండా తన కుమారుడిని కలవడానికి ఎదురుగా పరిగెత్తాడు. తండ్రి తన కుమారుడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు, నాన్న, నేను పాపం చేశాను. నేను నీ కుమారుడిగా పిలవబడడానికి అర్హుడిని కాను అని అన్నాడు. కానీ తండ్రి తన కుమారుడిని క్షమించి ప్రేమతో నిండిపోయాడు. తండ్రి వెంటనే తన సేవకులను పిలిచి, ఉత్తమమైన వస్త్రాన్ని తీసుకురండి, నా కుమారుడికి వేయండి. నా వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా వేయండి. పెద్ద విందు ఏర్పాటు చేయండి. నా కుమారుడు చనిపోయాడని కానీ మళ్ళీ బతికాడు అని అన్నాడు. అందరూ కలిసి చాలా సంతోషముగా విందు చేసుకున్నారు. ఈ కథ ద్వారా దేవుడు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు మన పరలోకపు తండ్రి. మనము తప్పులు చేసినా, పాపాలు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనము పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు తిరిగి వస్తే ఆయన మనల్ని క్షమించి తన ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే